అమ్మా అయ్యో అయిపోయాను రే అయిపోయాను రా నాయనా అమ్మా అయినా ఇదేం దరిద్రం అండి. కాస్త ఆపుతావా? ఈ సైకిల్ మీద వెళ్ళడం మా తరతరాల వంశాచారం. నా గ్రహచారం. బ్యాండ్ మేళం ఏం మేళమో ఏమో వెళ్తే బెండ్ తీశారు. ఫీమేల్ లీడ్ ఏడవమంటే నవ్వటమేంటో, ఆ పురాతనమైన ప్లాట్ లైన్ ఏంటో, ఆ సాక్రిఫైసింగ్ సూపర్ లేడీ రేంజ్లో ఆ బొక్కలో క్లైమాక్స్ ఏంటో. ఐ థింక్ మన ఫిల్మ్ మేకర్స్ చాలా లోతైన బావిలో ఉన్నట్టున్నారు. కొద్దిగా పైకి వస్తే సిగ్నల్స్ అందుతాయి. కాలం ఎలా ఉందో, మేకింగ్ ఎలా ఉందో, ఐడియాస్ ఎలా ఉన్నాయో తెలుస్తుంది. రాత్రి అయింది, మీకోసమే ఉన్నా. రాత్రి అయిందా? ఇక్కడ రాత్రికి పగలకి తేడా తెలియడం లేదు. ఒకే రకమైన అట్మాస్ఫియర్ ఉంది. అసలు నేను బయటకు వస్తానంటారా? ఏం చేయాలో నాకు కాళ్ళు చేతులు అడగపోతుంటే మీరు ఇంకా భయపెడతారేంటండి? బ్యాండ్ మేళం అని చెప్పి బెండ్ వచ్చిన బావిలో ఇరుక్కున్నారు. వాళ్ళేమో రాలే కష్టపడుతున్నారు. ఇక్కడ టీఎఫ్ఏకేమో రాడ్స్ దింపుతున్నారు. ఇక్కడ అసలు వీళ్ళు ఏంటంటే మెయిన్గా నాకు ప్రాబ్లం వచ్చింది ఎక్కడంటే, కొద్దిగా క్యారెక్టర్స్ ఏంటో ఫిక్స్ చేసుకొని రాస్తే బాగుంటుంది అని. వాళ్ళు నిబ్బా నిబ్బిలా లేక ఒకప్పుడు అలా ఉన్నా కొద్దిగా టైం అయ్యాక మెచ్యూర్డ్ క్యారెక్టర్సా? ఫస్ట్ ఏదో ఒకటే ఫిక్స్ అవ్వండి. ఇష్టం వచ్చినట్టు గింగిరాలు తిప్పేస్తే ఎలాగా? స్కూల్లో ఉన్నప్పుడు అలా ఉన్నారంటే సరే, ఇంజనీరింగ్ అయ్యి జాబ్ చేస్తున్నా సరే నో బ్రెయిన్ నిబ్బా నిబ్బి అంటే జాబ్ ఎవరు ఇచ్చారనిపిస్తుంది నాకు. ఫస్ట్ హాఫ్లో ఫ్రెండ్స్ చేసే కొన్ని థింగ్స్, కొన్ని డైలాగ్స్ వరకు ఓకే అనిపించింది. బట్ ఆ లవ్ స్టోరీ ఉంది మాస్టరు. లారీ హార్న్ కాదు, లారీయే ఎక్కి తొక్కినట్టుంది. డైరెక్ట్గా కోర్టు మూవీ సెట్స్ నుంచి వచ్చేసినట్టు ఉంటాయి క్యారెక్టర్స్. అది కోర్టు కదండి. బ్యాండ్ మేళంలో కూడా అలాగే. ఎందుకనంటే బ్యాండ్ కోర్టులోని క్యారెక్టర్స్కి ప్యారలల్ యూనివర్స్లో జరిగేదానికి ఎక్స్టెన్షన్ అంటారేమో మరి. ఆ లవ్ స్టోరీ చూడలేక సచ్చాను. ఇక సెకండ్ హాఫ్ బయట ఎండలోనాయని ఉండిపోయా, దానికి బలయ్యాను. థియేటర్కి కూడా చిరాకేసిందో ఏమో ఏసీ ఆపేశాడు. దీంతో అయినా పారిపోతారేమో, కరెంటు బిల్లైనా మిగిలిద్దనో ఏమో. సినిమాలో అక్కడ పెళ్ళి అయిపోవటమేమో కానీ ఇక్కడ ఊపిరి అయిపోయింది. దీనికి తోడు ఆ క్లైమాక్స్ ఎలా వస్తాయి మాస్టర్ అసలు అలాంటి థాట్స్? అదే రాడ్ ప్రోమాక్స్ అనుకుంటే మళ్ళీ దానికి ఏదో అవమానాన్ని భరించిన ఆణిముత్యం, సహాయం చేసిన సాహస యువతి అన్నట్టు బిల్డప్, అంతా ఉత్తిని జోక్ చేసే అన్నట్టుగా చెప్పిద్ది. వావ్ అని అభినందిస్తారంట. నేను యాక్చువల్లీ అనుకున్నా అటు తిరిగి ఇటు తిరిగి ఆ బొక్కలో క్లైమాక్సే వేస్తారని అనుకున్నా. అదే మొహానేసర్లేండి. బట్ ఎలా ట్యాకిల్ చేస్తారనుకున్నా. ఐ మీన్ కొద్దిగన్నా బుర్ర ఉందా అని మిగిలిన క్యారెక్టర్స్ అంటాయేమో ఆ క్యారెక్టర్స్ని అని. బట్ అబ్బా అంత పెద్ద ఆలోచన అని అందరూ అంటారంట. క్లాప్స్ అంట. అసలు అది విన్నాక ఫ్యామిలీ ఏదైనా చేసుకుని ఉంటే, ప్రేమించినోడే ఏమన్నా చేసుకుని ఉంటే, అయినా అదేదో గిరినే బయట ఎక్కడన్నా పెళ్లి చేసుకుని ఇంటికి వచ్చేస్తే అయిపోయేది. అట్లీస్ట్ ఇంట్లో వాళ్ళకి ఆ నిందలో పడవు కదా. ఏం రాస్తారు మాస్టర్? మీ రాతలకి చూసేటోళ్ళకి కంట్లోంచి నీళ్లు కాదు రక్తాలు వస్తున్నాయి. పర్ఫార్మెన్సెస్ వైజ్ రోషన్ అండ్ ఫ్రెండ్స్ బాగా చేశారు. ఫీమేల్ లీడ్ యాక్టింగ్ మరి మేకర్స్కి నచ్చలేదో ఏమో. ఒక ఏడ్చే సీన్లో డార్క్ ఏరియాలో ఆమె నుంచి మరీ చేపిస్తారు. ఏడవమంటే నవ్వు ఎలా వస్తుందో ఏమో మరి. రిమైనింగ్ ఆల్ డిసెంట్. రామ్ మిరియాలో పాడిన ఒక సాంగ్ పర్లేదు, రిమైనింగ్ ఏం ఎక్కలేదు. ఫైనల్లీ ఏం బాగాలేదు బ్యాండ్ మేళం నాకైతే. బ్యాండ్ మేళం మీకు ఎలా ఉందో కింద కామెంట్స్లో మాతో తప్పకుండా షేర్ చేసుకోండి. విల్ మీట్ ఇన్ నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ. జై హింద్.